రాష్ట్ర సమితి పార్టీ లీడర్, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా నిలదొక్కున్న నాయకురాలు, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల ముద్దుబిడ్డ, ఆడబిడ్డ కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీ లిక్కర్ మనీ లాండరింగ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీకి బలి అయ్యారు. గడిచిన గత 5 నెలలు తీహార్ జైలులో కాలం గడిపారు. 10-15 పిటిషన్లు పెట్టుకుంటేనే కానీ బెయిల్ రాలేదు. ఆగస్టు 27న కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ మంజూరు అయ్యింది. బెయిల్ రాక కోసం ఒక్క కేసీఆర్ తప్ప మొత్తం బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరూ ఢిల్లీ చేరుకుని కన్నీ విని ఎరుగని చప్పుడుతో తన పార్టీ లీడర్, ఆడబిడ్డ అయిన కవిత జైలు నుంచి విడుదల అవ్వాలని కోరుకుంటూ వేచి చూశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో బీఆర్ఎస్ నాయకురాలు కవిత ప్రమేయం ఉందని నిరూపించేందుకు తమ వద్ద ఉన్న ఆధారం ఏమిటో చూపాలని జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథాలతో కూడిన ధర్మాసనం ఈడీ, సిబిఐలను కోరింది. సమాధానం సాదరవాదరగా ఉండడం చేత కవిత నిర్బంధనకు లాలూచి పలికి బెయిల్ మంజూరు చేశారు. కవిత హైదరాబాద్ తిరిగి రాక రోజునే సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ నిలుపుదోలుకు భూమి పూజ చేయనున్నారు. ఈ రోజే ఎందుకు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి కవిత కొరకు సాఫ్ట్ కార్నర్ ఏమైనా రన్ చేస్తున్నారా అని నెట్టింట్లో ప్రశ్నిస్తున్నారు. ఎంత కాదు అనుకున్నా ఈ రోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే అది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పోరాట ప్రగతి, ప్రతిభ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.